ఈ ఉదయకాలములో ఆరాధనలో చేర్చబడిన మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కూర్చున్న మనమందరము శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ఆసక్తిని చూపిద్దాం. ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన క్షేమకరమైన పరిస్థితిని బట్టి ఈరోజు మనమందరం కూడా ఈ ప్రాంతంలో దేవుని సన్నిధిలో ఉన్నాం. అయితే ఇలాంటి ఆరాధన క్రమము మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో లేదు. మీకైతే దేవుడు ఆ పరిస్థితిని ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి, గణపరచాలి. ఆ దినాల్లోకి మనం ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో మనం ప్రవేశించలేదు. అయితే అటువంటి దినాలు ఎదుర్కొంటున్నటువంటి నార్త్ ఇండియాలో మనమందరం కూడా వారి కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. అక్కడ జరుగుతున్న హింస ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని దహిస్తూ ఉంది. నార్త్ ఇండియాలో సంఘాలు కూల్చబడుతున్నాయి, సేవకులు చంపబడుతున్నారు, విశ్వాసులు పాడు చేయబడుతున్నారు, విశ్వాసులు తరమబడుతున్నారు. వారు సంఘాల్లోకే కాదు కానీ కుటుంబాల్లో కూడా వారు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దేవుడు ఈ దినమున మన ప్రాంతంలో అటువంటి పరిస్థితి లేకుండా చేశాడు. లేకుండా చేశాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని కాదు ఆయన ఉద్దేశము. ఆయన సహనము మన పట్ల ఏ రీతిగా ఉందో, ఆయన ప్రేమ మన పట్ల ఏ రీతిగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని దాన్ని మనము అవకాశంగా తీసుకోకూడదు. మీకు గతములో అనేక మార్లు నేను మీకు తెలియపరిచాను, కానీ మీరెవ్వరు కూడా దేవుని మాటకు లోబడట్లా. చాలాసార్లు మీతో మాట్లాడాను, ఆరాధనకి రండి త్వరగా అని, కానీ మీరెవరు రావట్లా ఆరాధనకి. మీలో ఎందుకు ఆసక్తి సన్నగిల్లిందో నాకు తెలియదు, కానీ మీ విశ్వాస జీవితము ఎంతవరకు ఉందో నాకు తెలియదు. కానీ అయినా కృప కలిగిన దేవుడు ఆయన కృప ద్వారా మరి ఒక ఆదివారాన్ని మీ జీవితాల్లో, నా జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. 9:30కి ఆరాధన పెట్టుకున్నాం. ఎండలు విపరీతంగా ఉన్నాయి. మొదటి ఆదివారమున దేవుని సన్నిధిలో మనమందరం ఆసక్తిగా కూర్చుండాలని ఎంతో ఆలోచన చేసి మనము చూస్తూ ఉన్నా, కానీ మీలో అయితే అట్టి విశ్వాసము, అట్టి దాన్ని ఏమంటారంటే సిన్సియారిటీ అనేది మీలో నేను 4 సంవత్సరాల నుంచి చూడలేకపోతున్నాను. నాకే చాలా వేదనగా ఉందంటే దేవాతి దేవునికి ఇంకా ఎంత వేదనగా ఉందో. క్రమశిక్షణ లేని వారిని దేవుడు వెలుపట పెట్టేస్తాడు. మీకు వాక్యము అందినంత కాలము అందుతుంది. ఆ తదనంతరము మీరు వాక్యము కొరకు వెంపర్లాడినా మీకు వాక్యము దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి అర్థం చేసుకొని సమయం ఉండగానే సిద్ధపడండి. సమయం ఉండగానే దేవుని సన్నిధికి రండి. కాళ్ళు చేతులు సరిగా ఉండగానే నడిచి దేవుని సన్నిధికి రండి. చక్కగా మీ బుర్ర పనిచేస్తూ ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. చక్కగా మీ నోరు మాట్లాడుతూ ఉండగానే దేవుని వాక్యాన్ని ప్రచురించండి. చక్కగా మీకు జ్ఞానము ఉన్నంత వరకు, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మతిపోద్ది. ఆ మతిపోయిన తర్వాత ఏం చెప్తామో వారికి అర్థం కాదు. ఆ మతి ఉండగానే మీరు అర్థం చేసుకోండి. చేతులు కాళ్ళు సరిగా ఉండగానే దేవుని సన్నిధిలోకి రండి. ఈ లోక యాత్రను మనం ముగించే లోపల దేవుని సన్నిధిలో మనము చాలా నమ్మకమైన వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. నేనైతే 4 సంవత్సరాల నుంచి మీ గురించి చాలా వేదన పడుతున్నాను. ఆ వేదనతో వస్తున్న మాటలే ఇవి. అంతేగాని నేనే ఆలస్యమైంది, 5 నిమిషాలు ఆలస్యమైంది ఈరోజు కరెక్ట్గా రావడానికి. 5 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కాదండి, 3 నిమిషాలు ఆలస్యమైంది నాకు ఈరోజు చర్చిలోకి రావడానికి. కరెక్ట్గా వచ్చి అక్కడ నిలబడ్డాం. 9:33 అయింది. 9:30కి ఆరాధన ప్రారంభించాలి కదా. అయ్యో 5 నిమిషాలు దాదాపుగా లేట్ అయిపోయిందని నేను వేదన పడుతున్నాను. చూస్తే ఎవ్వరు లేరు. ఆనంద్ కుమార్ గారు, అదే రీతిగా ఈశ్వర్ వచ్చి ఇక్కడ ఉన్నారు. అవ్వ
ఆ తల్లిగారు వచ్చి కూర్చొని ఉన్నారు. ఈ ముగ్గురే కనబడుతున్నారు నాకు 9:30కి. మీరు అనొచ్చు, మీకేమీ పని బాట లేదు కాబట్టి మీరు వచ్చారని. మీకంటే చాలా పనులు ఉన్నాయి నాకు. నా పనులు చెప్పానంటే మీరు సరిపోరు. మీకుండేది ఒకటే ఉద్యోగం. ఆ ఉద్యోగానికి మీరు వెళ్తే మధ్యాహ్నానికో సాయంత్రానికో వస్తారు. మాకు చాలా ఉంటాయి పనులు. అయినా కానీ దేవుని కృపను బట్టి ఉదయకాలంలో లేచి పాపకి అన్నం వండుకొని కూడా తెచ్చుకుంటాం మేము. కాబట్టి మేము చాలా కార్యక్రమాలు చేసుకొని ఒకటే చేయాలి. పాస్టమ్ గారు ఇంకెవరు లేరు, మాకు పని చేసేవారు చేయలేరు ఎవరు కూడా ఇంకింట్లో. ఆమె వాళ్ళ నాన్నకి క్యారేజ్ పెట్టుకోవాలి చెప్తున్నా. ఈరోజు వాళ్ళ తండ్రి గారికి క్యారేజ్ రెడీ చేస్తుంది, తర్వాత పాపకి రెడీ చేస్తుంది, మా అందరికీ టిఫిన్ రెడీ చేస్తుంది, తను తింటుంది, అందరం స్నానం చేయాలి, పాపకి తినిపించుకోవాలి. మా పాప 45 నిమిషాలు పైనే పడుతుంది తినడానికి ఒక ఇడ్లీని. కాబట్టి మేము తినిపించుకొని అక్కడి నుంచి బయలుదేరి 45 నిమిషాలు ప్రయాణం చేసి మీ దగ్గరికి వస్తున్నాం మేము. అంటే మేము ఎన్ని గంటలకు లేసాము ఆరాధన అంటే? ఎన్ని గంటలకి? నేను ఒక అరగంట లేటుగా, పర్లేదులేండి 9:30 కాదు 10 గంటలకు పెట్టుకుందాంలే అని అంటే మా వాళ్ళు ఏమో అనరు. సర్లే సార్ మీ కంఫర్ట్నెస్, పాపం చాలా దూరం నుంచి రావాలి కదా, కాబట్టి సరే అలాగే 10 గంటలకు పెట్టుకుందాం అని అంటారు. అది క్రమం కాదు. నా కోసం ఆరాధన మార్చడం అనేది, మీకోసం ఆరాధన మార్చడం అనేది అది క్రమంగా అనిపించదు. కాబట్టి దయచేసి దేవుని సన్నిధికి ఇంకనైనా రండి. 2025 సంవత్సరము మన జీవితాల్లో 4 మాసాలు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి. 5వ అంటే దాదాపుగా ఇంకొక ఈ నెల గడిచిపోయిందంటే సగం సంవత్సరం కూడా గడిచిపోద్ది. మన బ్రతుకుల్లో మార్పు లేదు, మన బ్రతుకుల్లో సిన్సియారిటీ లేదు. దేవుని కొరకు కష్టపడదాము, దేవుని కొరకు ప్రయాసపడదాము, దేవుని సన్నిధిలో స్తుతిద్దాం, ఆరాధిద్దాం అనేటువంటి ఆ యొక్క ఆశ మీలో లేదు. నాకు అదే అనిపించింది. ఎందుకంటే నేను ఎంత వేదన పడుతున్నానో మీరు అర్థం చేసుకోవట్లా. మీరు వచ్చే టయానికే మీరు వస్తున్నారు. మీ బిడ్డల్ని మరలా అడుగుతున్నాను, 7 గంటలకి మీ బిడ్డల్ని 1,00,000 2,00,000 కడతారు కాలేజీకి, అవునా? మీరు డబ్బు కడతారు కాలేజీకి. గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీల్లో మీ పిల్లల్ని చదివీరుగా. కాబట్టి 2 లక్షలు కట్టినా మీ పిల్లవాడిని ఏం చేస్తారు? 7 గంటలకే పంపించాలా, అంతే. వాడి క్యారేజ్ పెట్టాలా? 7 గంటలకు పంపిస్తారా? మీరు 6 గంటలకి షిఫ్ట్ అంటే ఎన్ని గంటలకు వెళ్తారు? ఎన్ని గంటలకు వేస్తారు మీరు? ఒక్క ఆదివారం ఆరాధనకి వారమంతా మీ కష్టాలు, వారమంతా మీ యొక్క డ్యూటీలలో, మీ స్కూల్స్లో, పిల్లల్లో, కాలేజీల్లో ఎన్నో మీరు అనుభవిస్తున్నారు. బట్ ఆదివారం ఒక్కరోజు దేవుని కొరకు మీరు 9:30కి రాలేరా? మీ పిల్లలకి క్యారేజీలు పెడుతున్నారు కదా, మీ భర్తలకి క్యారేజ్ పెడుతున్నారు కదా. మీరు ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాలి అని అంటే ఎన్ని రోజుల నుంచి సిద్ధపడతారు? ఆ ట్రైన్ కోసం, బస్ కోసం ఎంతసేపు నుంచి రెడీ అవుతుంటారు? ఏదైనా ఒక ఫంక్షన్ 9 గంటల కంటే ఏం చేస్తారు మీరు? ముందు రోజు రాత్రి నుంచి డ్రెస్ ఎత్తుక్కుంటారు. వాళ్ళేం కడుతున్నారా, వీళ్ళేం కడుతున్నారా, నేనేం కట్టాలా ఎత్తుక్కొని కరెక్ట్గా వాళ్ళు 9 అంటే కరెక్ట్గా 9కి వెళ్ళిపోయి అటెండ్ అయిపోతాం. కానీ దేవుని సన్నిధిలో అదేమంటే ఏవో కారణాలు చెప్తారు. మా పాప కూడా రాత్రి 12:30 1 గంట అవుతుంది పుట్టిన కానించి నిద్రపోవడం. అంటే అర్థం చేసుకోండి, మేము పడుకోవడం కూడా 1 గంట తర్వాతే పడుకుంటాం. పడుకున్నా దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటా వస్తున్నాం. మీలో మీ బిడ్డలు ఒకవేళ ఇలా ఉన్నారేమో నాకు కూడా తెలియదు, కానీ ఉన్నా మీరు రావచ్చు అనేదానికి ఒక ఉదాహరణే నేనన్నా విసుగొచ్చి 12:30 1 గంటకు పడుకుంటా. పాస్టమ్ గారు ఎన్ని గంటలకు పడుకుంటారో తెలియదు నాకు. 2కు పడుకుంటుంది, 3కు పడుకుంటుంది, మరలా ఉదయాన్నే 6:30 కల్లా లేచి అందరికీ సేవలు చేస్తాయి. ఇంట్లో అందరికీ తలా ఒక్కొక్కటి చేసి పెడుతుంది. అయినా ఆరాధనకి మేము పరిగెత్తుకుంటూ వస్తున్నాం. మీ ఇష్టం. ఇక నేను చెప్పడం మానేస్తాను. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. మీ దగ్గరకు వచ్చి జస్ట్ నేను వాక్యాన్ని బోధించి మాత్రమే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. మీకు నీతి సూత్రాలు, నీతి కథలు అనేవి అనీతి సూత్రాలు, అనీతి కథల్లా కనబడుతున్నాయి. కాబట్టి మీ దగ్గర నేను ఈ మాటలు వేయదలుచుకోవాలా. ఇవి ముత్యాల్లాంటి మాటలు. ఈ మాటల్ని నేను వేయదలుచుకోవాలా. ఇంకెవరో దేవుణ్ణి తెలియని వారు, కొత్తగా రక్షణలోకి వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్తే ఒకవేళ వారు ప్రభువుని అంగీకరిస్తారేమో. మీకు అందరికీ ఒక చరిత్ర ఉంది. మీ కుటుంబాల్లో తల్లిదండ్రులు, తాతల కాడి నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరు, మీ ముందు ఈ మాటలు ఇక వ్యర్థమని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగంలోకి మనం వెళదాం. 1 తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము. ఈ సమయంలో 3వ వచనము 5వ వచనము కలిసి ఉంటాయి.
కాబట్టి దయచేసి ఎవరన్నా బిగ్గరగా ఈ లేఖన భాగాన్ని నాకు అందించండి అమ్మా. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను నివసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియుడా, నీకు వందనాలు, స్తోత్రమయ్యా. ఈ దిన మన విశ్వాసము గురించి మేము మాట్లాడుకోబోతున్నాం దేవా. అది ఎలాంటి విశ్వాసమో అయ్యా నా తండ్రి మీరు మాతో మాట్లాడండి దేవా. ఈ బిడ్డలతో నాయన విశ్వాసములో ఎలా ఎదగాలో, ఎలా బలపరచబడాలో, విశ్వాసం ఉన్న వ్యక్తి ఏ ఏ కార్యాలు చేస్తాడో దేవా మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. మాతో మాట్లాడండి నాయన. బలహీనుడను జ్ఞానము లేని నన్ను మీ పరలోకపు జ్ఞానముతో నింపండి దేవా. మీ పరలోకపు దేవా మర్మాన్ని నాయన నీ బిడ్డలకి అయ్యా ఆహారంగా భుజించడానికి కృప చూపించమని ఈ ప్రాంతాన్ని, మమ్మల్ని, మా హృదయాలను మమ్మల్ని మీ చేతులకి సమర్పించుకుంటూ మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనకి అర్థమైపోతున్న విషయం ఏంటంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఇక్కడ తిమోతి అనేటువంటి ఈ వ్యక్తి గురించి ఈ పత్రికలో సంబోధిస్తూ ఉన్నాడు. సంబోధిస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీ విశ్వాసము అనేది మీ అవ్వలో చూశాను, మీ తల్లిలో చూశాను, తర్వాత నిన్ను చూస్తూ ఉంటే నీలో కూడా ఉంది అని నాకు అనిపిస్తుంది. అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి ప్రారంభమైంది విశ్వాసము? అబ్రహాము నుంచి ప్రారంభమైంది, ఇస్సాకు దగ్గరికి వచ్చింది, యాకోబు దగ్గరికి వచ్చింది, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? క్రొత్త నిబంధనలో పౌలు గారి దగ్గరికి వచ్చింది. క్రొత్త నిబంధనలో పౌలుతో సహవాసం కలిగి జీవిస్తున్నటువంటి ఎవరితో వచ్చింది? ఆ లోయలో ఉంది, నీ అవ్వ అయిన లోయలో ఉంది, మీ తల్లిగారైనటువంటి యునికేలో ఉంది, ఇప్పుడు నీలో చూస్తున్నాను అంటున్నాడు. ఈ యొక్క యవనస్తుడు ఎలాంటి వాడు అనంటే విశ్వాసము కలిగినటువంటి యవనస్తుడు. నేటి దినమున ఈ యవనస్తుడి గురించి మనం ప్రక్కన పెట్టి విశ్వాసము కలిగినటువంటి అవ్వ, విశ్వాసము కలిగినటువంటి తాత, విశ్వాసము కలిగినటువంటి తల్లి, విశ్వాసము గురించి తండ్రి ఎలాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారో, విశ్వాసము అనేది అసలు ఏంటి అనేది ఈరోజు మనము ధ్యానం చేద్దాం. అయితే విశ్వాసము కలిగిన తల్లులు అనేటువంటి ఒక అంశము గురించి ఈ దినమున మనము మాట్లాడుకోబోతూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ప్రియమైన వాళ్ళారా, నేను ఒక 4 లేదా 5 మంది తల్లులను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ తల్లులు ఎలాంటి వారో, వారి విశ్వాసం ఎలాంటిదో, వారి పరిచర్య ఎలాంటిదో, వారి యొక్క దాతృత్వము ఎలాంటిదో ఈ దినమున మనము ధ్యానం చేయబోతున్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, మొదటిగా ఒక తల్లి కనబడుతుంది. ఆ తల్లి మొదటి రాజుల గ్రంథములో 17వ అధ్యాయములో ఆ తల్లి కనబడుతూ ఉంది. ఆ తల్లి పేరు బైబిల్ గ్రంథములో వ్రాయబడలేదు, కానీ ఆమెని ఆ ప్రాంతానికి ఒక పేరుగా మార్చేశారు. ఆ ప్రాంతము పేరు ఏంటంటే సారేపతు. సారేపతు విధవరాలట ఆ తల్లి గారి పేరు. ఏంటి? బైబిల్లో ఆమె పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఆమె నివసిస్తున్న ప్రాంతాన్నే ఒక పేరుగా పెట్టడం జరిగింది. అయితే ఆ సారేపతు విధవరాలు ఈ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చూసినట్లయితే ఈ తల్లిగారు కనబడతారు. ఈ తల్లిగారు ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే ఈమె గురించి నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ తల్లిగారు ఆ ప్రాంతములో ఒక కరువులో ఉంది. కరువు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు ఈ తల్లిగారి దగ్గర ఇంకేం లేదు, కొంచెం పిండి ఉంది, నూనె కొంత బుడ్డిలో ఉన్నట్టుగా తెలియపరుస్తుంది లేఖన భాగము. అయితే ఈమె పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది. కట్టె పుల్లలు ఏరుకొని వచ్చి ఆమె తన కుమారుడికి తనకి మిగిలినటువంటి ఆ పిండితోటి అప్పములు లేదా రొట్టెలు చేసుకొని తినేసి ఈ రోజు వరకు ఇంకా బ్రతికేద్దాం, రేపటి నుంచి మనకి ఇంకేమీ ఆహారం లేదు, ఎలాగో అలాగా ఈ రోజు వరకు మన ప్రాణాలు నిలుపుకోవడానికి అవకాశం ఉంది అనే ఆలోచనలో ఉంది. ఆ తల్లిగారు చాలా నిరాశలో ఉంది. ఆ తల్లిగారు చాలా నిట్టూర్పులో ఉంది. ఆ తల్లిగారు చాలా వేదనలో ఉంది. ఆ తల్లిగారు కారణం ఏంటంటే, అయ్యో
నాకంటే వయసు అయిపోయింది, నా బిడ్డ ఉన్నాడు, వాడు కూడా ఈ కరువులో చనిపోబోతున్నాడు, ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో మేమున్నాం, మా ప్రాంతం ఉంది అని ఆ తల్లిగారు వేదన పడుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి ఒక దైవజనుడు వచ్చాడు. దేవుని చేత పంపబడిన దైవజనుడు. ఆ దైవజనుని పేరేంటి? ఏలియా. ఏలియా అక్కడికి వచ్చాడు. అమ్మ అని పిలిచాడు. పిలవగానే వెంటనే ఆ తల్లి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ తల్లితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు చాలా ఆకలిగా ఉంది కాబట్టి నాకు ఒక రొట్టె నువ్వు చేసుకొని వస్తావంటే, బలవాడవయ్యా, ఈ ప్రాంతములో వర్షాలు లేవు, ఈ ప్రాంతములో పంటలు లేవు, కాబట్టి మేము కరువు ప్రాంతముగా ప్రకటించబడినటువంటి కరువు ప్రాంతములో జీవిస్తున్నటువంటి ప్రజలము మేము, కాబట్టి ఈ కరువు ప్రాంతములో నా బిడ్డ నేను ఈ రోజు వరకు బ్రతకాలి అనంటే, మా ఇంట్లో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెము నూనె ఉంది, నేను ఈ పొలలో ఏరుకొని పోయిన వెంటనే నా బిడ్డని నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకొని ఆ వంట చేసుకొని తినేసి రేపటి నుంచి మేము ఆ యొక్క కరువులో మేము మా ప్రాణాలు కోల్పోవడానికి రెడీ అయిపోయాము అని అనగానే ఆ తల్లితో ఒక మాట అన్నాడు. ఏమని మాట్లాడాడంటే, అమ్మా, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి, కాబట్టి నువ్వు చేసి ఓకే చేసుకొని నీకు నీ బిడ్డకి చేసేటప్పుడు దాంట్లో మొదటిగా అంత చిన్న రొట్టె ముక్కను నా కొరకు తీసుకొని రమ్మా. నువ్వు తీసుకొని రాగలిగితే నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదు. అంటే దాని అర్థం ఏంటంటే, బుడ్డిలో నూనె, తొట్టిలో పిండి, ఈ రెండు ఆ తల్లిగారిని, వారి కుమారుని బ్రతికించేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఆ దినాల్లో ఉన్నటువంటి ఆహారము నిల్వ చేసుకున్నటువంటి ఆ పాత్రలు, కాబట్టి అది తక్కువ కాదు అని అనగానే ఆ తల్లిగారు విశ్వాసం ఉంచిందంట. ఫస్ట్ ఏంటి, ఓకే పర్వాలేదులే ఇంకొక అప్పాన్ని లేదా ఒక రొట్టెని తీసుకెళ్లి ఈ దైవజనునికి ఇద్దాము అని ఆ తల్లిగారు ఆలోచించారంట. అయితే ఆ తల్లిగారు ఆలోచించిన తర్వాత అప్పుడు వెంటనే రొట్టె చేసుకొని వెళ్ళి ఏలియా గారికి అందించిందంట. వాస్తవంగా చెప్పాలి అనంటే ఈమె పేరు ఏమని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో? సారేపతు విధవరాలు అని వ్రాయబడింది. అయితే ఈ సారేపతు అనేది ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉందంటే ఆ ఇశ్రాయేలు ప్రాంతానికి కొంచెం దూరంలో ఉంది ఈమె. అయితే ఆ ప్రాంతాన్ని ఒక అన్యరాజు ఏలుతూ ఉన్నాడు. ఆయన పేరు ఎత్బయలు. ఆయన పేరేంటి ఇంతకుముందు చెప్పాను మీకు, ఎత్బయలు ఆయన పేరు. అయితే ఆయన ఎవరు అనంటే, ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని ఏలుతున్నటువంటి ఆహాబు పిల్లనిచ్చిన మామ. అయితే ఆ ప్రాంతంలో, సారేపతు ప్రాంతంలో ఒక జాతి ప్రజలు నివాసం ఉంటున్నారు. ఆ జాతి ప్రజల పేరేంటి అంటే ఫెనేకీయులు అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఫెనేకీయులు. అయితే వారికి యెహోవా గురించి తెలియదు, యెహోవా నామం అంటే ఏందో తెలియదు, యెహోవా యొక్క శక్తి బలము వారికి తెలియదు, యెహోవా ధర్మశాస్త్రము కూడా వారికి తెలియదు. అన్యుల మధ్యలో నివాసం ఉంటున్నటువంటి ఈమెలో దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఏలియాతోటి. ఏమని మాట్లాడాడంటే, నేను ఆల్రెడీ సిద్ధపరిచాను నీకు భోజనం ఆమె ఇంట్లో అంటాడు. నేను సిద్ధపరుస్తాను వెళ్ళమనలా. అక్కడ లేఖన భాగం మీరు ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత సారేపతు విధవరాలను ఒక ఆమె ఉంది. ఆ ప్రాంతంలో ఆ విధవరాల్ని నేను పోషించడానికి నేను సిద్ధం చేసి ఆల్రెడీ. ఎందుకు అనంటే ఆమె నా మీద ఎక్కువ విశ్వాసము కలిగినటువంటిది. అందుకే ఆమె ఒక మాట మాట్లాడుతుంది అక్కడ. ఆ లేఖన భాగము 1 రాజుల గ్రంథములో ఒక మాట చూద్దాం. మన 17వ అధ్యాయము చూద్దాం. 1 రాజుల గ్రంథము ఆ 17వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఒకవేళ ముందుగా తీస్తే మీలో ఎవరన్నా చదవండి ఆ లేఖన భాగంలో. చూడండి ఎన్నో వచనం మాది, 12వ వచనం చూడండి అందరూ. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనెను. అప్పుడు ఎలియా ఆమెతో, ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏలియా గారిని చూడగానే దైవజనుడనే ఆమెకు అర్థమైపోయింది. ఆమె చక్కని మాట, ఎంత మంచి మాట ఆమె అక్కడ అంటూ ఉందంటే, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. చూడండి, యెహోవా దేవుని యొక్క జీవము తోడు ఆమె నిజమే మాట్లాడింది అక్కడ. ఆ నిజము మాట్లాడడం వల్ల ఏలియా గారు ఆమెతో ఒక మాట మాట్లాడాడు. నేను నీతో చెప్పినది
యెహోవా జీవము తోడు అన్నావు కదా, ఆ యెహోవా జీవము తోడే నేను నీతో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నానంటే, ఆ యెహోవా జీవము తోడు, మీరు చావరు, మీరు బ్రతుకుతారు. ఈ కరువు దినములన్నిట దేవుడు మీకు సహాయం అందించడానికి నాకు అవకాశం ఇచ్చాడు. నాకు నా యొక్క ఆహారము లేదా నా ఆకలి తీర్చడానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎలియా చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆమె ఇంట్లో అడుగు పెట్టాడు. ఇప్పుడు ఈ యొక్క విధవరాలు దేవుని గురించి ఎక్కడ అంతకు ముందు బైబిల్ గ్రంథములో లేదు. ఈమె గురించి బైబిల్ గ్రంథములో ఎక్కడ కూడా ఈమె గురించి మాట్లాడలేదు. దేవుడు అవకాశం వచ్చినప్పుడు అన్య తల్లులను కూడా దేవుడు వాడుకుంటాడు. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా జీవము తోడు, ఆయన జీవాధిపతి అయిన దేవుడు, ఆయన యెహోవా, ఆయన సైన్యములకు అధిపతి, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు. నిన్ను పంపించిన వాడు ఎంత గొప్ప దేవుడో నాకు తెలుసు, కానీ ఆ దేవుని నేను అనుసరించడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఆమె ఏమని మాట్లాడుతుందో తెలుసా? నీ దేవుడైన యెహోవా జీవము తోడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, ఒక అన్య ప్రాంతములో నివాసం ఉంటున్నటువంటి, ఒక అన్య దేశములో అన్య ప్రజల మధ్య నివాసం ఉంటున్నటువంటి ఒక విధవరాలు దేవుని మీద ఎంత విశ్వాసం ఉంది, దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క ప్రవక్త మీద ఆమెకి ఎంత విశ్వాసం ఉందో ఇక్కడ అర్థమైపోయింది ప్రియమైన వాళ్ళరా మనకి. అయితే జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు ఆమె చేసిన పని ఏంటంటే, వెంటనే ఆయన చెప్పినట్లు చేసింది. ఆమె తన బిడ్డను, తన యొక్క జీవితాన్ని ఆ రీతిగా దేవునిలో జీవించడానికి ఇష్టపడింది. అయితే ఈమె రెండు పనులు చేసింది. మొదటిది ఏంటంటే, పేద స్థితిలో కూడా ఆమె దాతృత్వము కలిగి జీవించింది. ఆమెకి ఎంత పేద స్థితిలో ఉందండి, ఇంకా రేపటి గురించి ఇంకేం అవకాశాలు లేవు ఆమెకి ఉన్నది తీసుకొచ్చి దైవజనునికి పెట్టింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది, పేద స్థితిలో కూడా దాతృత్వము కలిగి ఉంది. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో దాతృత్వము లేదు. క్రైస్తవ జీవితాల్లో ఆ విరాళాలు ఇచ్చేటువంటి హృదయాలు చాలా మందికి లేవు. అయితే ఈ పేద విధవరాలు తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెము ఉంది. తన బిడ్డ ప్రాణం గురించి ఆలోచించలేదు, తన ప్రాణం గురించి ఆలోచించలేదు. దైవజనుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా ఆలోచించింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆమెకి పెట్టే గుణం ఉంది. క్రైస్తవ కుటుంబాల్లో నేటి దినాల్లో కూడా ఎందుకు వారు దీవించబడలేకపోతున్నారు, ఎందుకు వారు ఆశీర్వాదించబడలేకపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? చాలా మందికి పెట్టే తత్వము లేదు, దైవజనుడిని పోషించే తత్వము లేదు, దైవజనుడిని ఆదరించే తత్వము లేదు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి చేస్తున్న పని ఏంటో తెలుసా? ఈమె ఒకరిని పోషించే స్థితిలో లేదు. ఈమె ఎవరిని పోషించే స్థితిలో లేదు. తన కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్న తన కుమారుని కూడా రేపటి నుంచి పోషించలేదు. ఈమె తనను కూడా రేపటి నుంచి పోషించుకోలేదు. అటువంటి దరిద్రపు స్థితి అని చెప్పాలి మనము. ఈ దరిద్రపు స్థితిలో కూడా దైవజనుణ్ణి అనగా దేవుని ప్రతినిధిని చేర్చుకుంది ఆమె. చూడండి ఆమెలో ఉన్న దాతృత్వం ఎలాంటిదో. ఒకవేళ మన దగ్గరే ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, ఈరోజు దేవుని సన్నిధిలో, బ్రదర్ మీరు 1000 రూపాయలు మీ దగ్గర ఎంత ఉంటే అంత కానుకలో వేసేయండి అని అన్నారనుకోండి, వెహికలమ్మ మనం రేపటి గురించి ఆలోచిస్తాం. రేపేంటి పరిస్థితి? ఈరోజు 1000 రూపాయలు నా దగ్గర కరెక్టే ఉన్నాయి, వేసేస్తే రేపు నా పరిస్థితి ఏంటి? ఆ తల్లి అలా ఆలోచించలేదు. ఆ దాతృత్వము కలిగి జీవించిన తల్లి అంట ఆమె. అందుకే ఆమె కరువు తీరిపోయేంత వరకు 3.5 సంవత్సరము ఆ కరువులో ఆమె పోషించబడిందంట. కరువులో అందరూ వేదన పడ్డారట. ఆ తల్లి దాతృత్వ హృదయాన్ని బట్టి నీ దేవుడైన యెహోవా జీవము తోడని చెప్పింది కదా, జీవాధిపతి అయిన దేవుణ్ణి ఆమె విశ్వసించింది. కాబట్టి ఆమెలో 2 గుణాలు ఉన్నాయి. మొదటి గుణం ఏంటి? దాతృత్వం ఉంది. రెండవ గుణం ఏముంది? ఆమెలో విశ్వాసం ఉంది. ఈ 2 క్రైస్తవ విశ్వాసములో జీవిస్తున్న తల్లి తండ్రికి ఇద్దరికి కావాలి, భార్య భర్తకి ఇద్దరికి కావాలి. అయితే ప్రియమైన వారలారా, మరి ఒక తల్లిని మీకు నేను చూపించబోతున్నాను. ఇప్పుడు మీకు చూపించిన సారేపతు తల్లి ఎవరు అనంటే, ప్రభువుని ఎరగని ఆమె, అంటే అన్యురాలు అని చెప్పొచ్చు. అన్యురాల్లోనే అంత విశ్వాసం ఉంటే, అన్యురాల్లోనే అంత దాతృత్వం ఉంటే, క్రైస్తవుల్లో ఎంత ఉండాలండి? క్రైస్తవుల్లో ఎంత దాతృత్వం ఉండాలి? మీరు నమ్మండి,
నా వివాహమైన కాడి నుంచి నేను చూస్తున్నాను మా ఇంట్లో ప్రతిరోజు ఎవరో ఒక వ్యక్తి వచ్చి భోజనం చేస్తారు. మా ఇంట్లో ప్రతిరోజు ఒక వ్యక్తికి మేము భోజనం పెడతాం. నా వివాహమైన కాడి నుంచి చూస్తున్నాను. మా సంఘస్థులు ఎవరు వచ్చినా భోజనము చేయకుండా మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు. ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, మీ జన్కో నుంచి ఈ ప్రాంతం నుంచి మా ఇంటికి వచ్చిన ఏ వ్యక్తి కూడా మేము భోజనము చేయించకుండా ఆ వ్యక్తిని పంపించలా. ఎందుకు అనంటే సేవకులముగా మేము ఒక రోల్ మోడల్గా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. మాలో క్రియ లేకుండా, మాలో అట్టి ప్రేమ లేకుండా, మాలో అట్టి దాతృత్వం లేకుండా మేము ప్రకటించకూడదు, చాటించకూడదు. మా ఇంటికి వస్తే భోజనం చేసి భోజనం చేయకుండా ఎవరిని మేము పంపించం. మాకు ఉండేనో కాదు, మాకేవో లక్షలు మూలుగుతున్నాయనో కాదు, కానీ ఆయన ఇవ్వకపోతే మేము మీకు పెట్టలేం. అయితే ఈ బీద విధవరాలు చేసిన పని ఏంటో తెలుసా? ఈ బీద విధవరాలు దాతృత్వము కలిగిందంట, రెండవది విశ్వాసము కలిగిందంట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చాలా మందికి దాతృత్వం ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే దాతృత్వం ఉండదు. కానీ ఈ తల్లికి ఈ రెండు గుణగణాలు ఉన్నాయంట. అందుకే కరువులో ఆమె పోషించబడింది. తన ప్రాంతమంతా పాడైపోతున్నా, తన ప్రాంతమంతా ఆకలితో అలమటిస్తున్నా ఆమె కుమారుడు ఆ ప్రాంతంలో చాలా ఉన్నతమైనటువంటి ఆహారాన్ని భుజించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. రెండవ తల్లిని మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈమె పేరు కూడా బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడలా, కానీ ఈమె ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి ఒక తల్లిగారు, అంటే దేవుని గురించి తెలిసిన తల్లి. ఈమె పేరేంటో రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం తీద్దాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో ఈమె కనబడుతుంది. ఈమె 8వ అధ్యాయం నుంచి 37వ వచనం వరకు ఈమె కనబడుతుంది. 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 37 వరకు కనబడుతుంది. చూడండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ముందు చదువుకున్నామెవరు? బీద విధవరాలు. ముందు చదువుకున్నామెవరు? దరిద్రములో బ్రతుకుతున్నామే. ఇప్పుడు రెండవ తల్లి ఎవరంటే ఈమె పరిస్థితి ఏంటి? ఈమెకి 2 పేర్లు ఉన్నాయి బైబిల్లో. షూనేమీరాలు అని అంటారు ఈమెని. రెండవ పేరు ఏంటంటే ఈమె గనురాలైన స్త్రీ అంట. అంటే ఈమె చాలా ధనవంతురాలంట. దరిద్రములో ఉన్న తల్లికి కూడా దేవుని యొక్క విశ్వాసం ఉంది. ఇప్పుడు ధనవంతురాలైనటువంటి గనురాలైనటువంటి ఈ స్త్రీలో కూడా దేవుని యొక్క విశ్వాసం ఉన్నట్లుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. అయితే ఎలీషా ప్రాంతంలోకి వచ్చినప్పుడల్లా ఈమె ఒక పని చేసిందంట. ఇప్పుడు ఏలియా గారు అయిపోయారు కదా, ఎలీషా గారు వచ్చారు. ఎలీషా గారు వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ ఆ పట్టణానికి వచ్చినా, ఆ పట్టణం మీదుగా వేరే పట్టణానికి వెళ్ళాలన్నా ఈమె తన భర్తతో ఆలోచించి ఒక మాట నిందంట. ఈ దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఈ దైవజనుని మనం ఆదరించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. కాబట్టి ఈ దైవజనుడు మన గృహంలో అడుగు పెడితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబానికి క్షేమము కలుగుతుందని తన భర్తతో మాట్లాడుకుందంట ఈ తల్లి. ఆ వచనాన్ని చెప్పండి అక్క, ఆ వచనాన్ని చెప్పండి, ఆ వచనాన్ని చెప్పండి. 9వ వచనం చదవండి, చూడమ్మా. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఎలీషా గారు ఈమెను ఏం అడగలేదండి. ఈయన వచ్చి ఆయన పరిచర్య చేసుకుంటున్నాడు. ఈ తల్లి గారికి ఒక ఆలోచన వచ్చింది. దైవజనుడు నా ఇంటికి వస్తే నాకెంత ఆశీర్వాదము, దైవజనుడు యొక్క కాలు నా ఇంట్లో మోపితే నా కుటుంబానికి ఎంత ఆశీర్వాదము. అయితే ప్రియమైన వారలారా, ఈమె కేవలము దైవజనుడు తన కుటుంబంలో ఉండాలని భావించింది, కానీ దైవజనుని ద్వారా ఏది ఆమె ఆశించలా, దైవజనుని ద్వారా ఏది ఆమె సంపాదించుకోవాలని ఆశించలా. ఈమెకు ఒక పేరుంది. ఆ పేరు ఏంటంటే గనురాలైనదంట.
ఈ ఘనురాలు చేసిన పని ఏంటో తెలుసా? తన భర్తతో మాట్లాడింది, ఒక ఇల్లు కట్టించింది, ఆ ఇంటి మీద ఒక రూమ్ కట్టించింది, ఆ రూమ్లో దైవజనుడికి అవసరమైనవన్నీ కూడా ఏర్పాటు చేసింది. దైవజనుతో ఏం చెప్పిందంటే, అయ్యగారు మీరు ఎప్పుడు ఈ ప్రాంతంలో సువార్త పరిచర్యకు వచ్చినా, ఈ ప్రాంతం గుండా ఎప్పుడు మీరు వెళుతూ ఉన్నా కానీ దయచేసి మా ఇంట్లోకి రండి. ఇదిగో ఇది మీ రూము, ఇక్కడ మీరు పడుకోవచ్చు, ఇక్కడ మీరు ప్రార్థన చేసుకోవచ్చు, ఇక్కడ దేవుణ్ణి మీరు ఆరాధించవచ్చు, కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనేసి మీకు ఒక ప్రత్యేకమైన రూముని మేము కట్టించాం. కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా కానీ మా ఇంట్లో భోంచేయాలి చేయాలి. ఈ రోజుల్లో ఎవరు చెప్తారండి? ఈ రోజుల్లో అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే అలాంటి వారు ఉన్నారని మా సంఘములో ఒక నియమం ఉంది. అలాంటి వారు ఉన్నారని మా సంఘము, మా సంఘ కాపురికి ఒక నియమం పెట్టింది. ఏంటి ఆ నియమం అంటే, పాస్టర్ గారు హౌస్ విజిటింగ్కి వెళ్ళేవాడు, ఫ్యామిలీతో వెళ్తాడు. మా పాస్టర్ గారు వెళ్తే నా తల్లి సంఘంలో పెట్టిన నియమం, ఎందుకంటే పాస్టర్ గారు బాధపడకూడదు, సంఘ విశ్వాసుల గురించి ఆయన చెడ్డగా అర్థం చేసుకోకూడదు, పాస్టర్ గారి గురించి సంఘ విశ్వాసులు కూడా పొరపడకూడదు అనేసి వాళ్ళు ఇచ్చిన నియమం ఏంటి తెలుసా? మీరు ఉదయం పూట మీరు హౌస్ విజిటింగ్కి వెళ్తే 9:30 తర్వాత వెళ్ళండి. ఎందుకంటే అప్పటికి వాళ్ళు టిఫిన్లు టీలు అన్నీ తాగేస్తారు. మీరు కూడా వాళ్ళకి ఆటంకంగా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు టీ ఇవ్వాలేమో, పాస్టర్ గారికి టిఫిన్ చేయాలేమో, నిజంగా వాళ్ళ దగ్గర లేదనుకోండి, మీరు కూడా టిఫిన్ చేయకుండా వెళ్తే మీరు ఇబ్బంది పడతారు, వాళ్ళు వేదన పడతారు. కాబట్టి 9:30 తర్వాత ఉదయం పూట మీరు వెళితే 9:30 తర్వాత వారి ఇంటికి వెళ్ళి గృహ దర్శనాలు చేయండి. తర్వాత 12 తర్వాత ఏ గృహంలో కూడా మీరు ఉండద్దు. వారి భోజనాలు సిద్ధపరచుకున్న టైము, వారి బిడ్డలు భర్తలు డ్యూటీల నుంచి స్కూల్ నుంచి వచ్చే సమయం కాబట్టి 12:30 1 గంటకి వారు భోజనం ఏర్పాట్లలో ఉంటారు. కాబట్టి మీరు ఏ గృహంలో కూడా ఉండడానికి వీలు లేదు, వచ్చేయాలి. ఆ తర్వాత మరలా వారు ఏదైనా రెస్ట్ తీసుకునే టైం ఉంది కదా, సాయంత్రం పూట మీరు 4 గంటల తర్వాత మరలా గృహ దర్శనం పెట్టుకోండి. 7:30 కల్లా ముగించుకొని ఇంటికి రండి. ఎందుకంటే 7:30 తర్వాత వాళ్ళ గృహాలలో భోజనాలు సిద్ధపరచుకునే టైం, మీరు వారికి ఆటంకంగా ఉండకూడదు. నిజంగా నాకు అది చూసినప్పుడు క్రమశిక్షణ విషయంలో సంఘం బాగానే పెట్టింది, కానీ నాకైతే వేదన కలిగింది. అది ఎందుకు వేదన కలిగిందంటే, ఒక సేవకుని కుటుంబాన్ని 175 కుటుంబాలు ఉన్నాయి మా సంఘంలో. 175 కుటుంబాల్లో ఒక సేవకునికి ఒక పూట భోజనం పెట్టలేరా? ఒక సేవకుని ఒక పూట టీ లేరా మా సంఘము? ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉందా? 65 సంవత్సరాలు మా సంఘాన్ని కట్టి 75 సంవత్సరాలు చరిత్ర ఉంది. మీది ఒక సంఘము, మీరు ఒక విశ్వాసులు, మీది ఒక ప్రార్థన జీవితమా? ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలియకుండా బతుకుతున్న మీరు ఒకటే, ఆ కుర్చీలు ఒకటే, మీరు ఒకటే, ఆ గోడలు ఒకటే. అదే చెప్పొచ్చాను నిన్న నేను ఆనంద్ గారు నాకు ఫోన్ చేశారు. అప్పుడు ఆల్రెడీ 8:30కే వర్తమానం ప్రారంభమైపోయింది. వర్తమానంలో మాట్లాడుతున్నాను, మీ విశ్వాస జీవితాన్ని ప్రార్థన ప్రార్థన ప్రార్థన, చర్చికి పరిగెత్తుకుంటా బైబుల్ తీసి ఫస్ట్ బిల్ కొట్టంగానే పరిగెత్తుకుంటా చర్చిలో ఇంట్లో ఏమి చేయకుండా పరిగెత్తుకుంటా కూర్చుంటారు. కానీ మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు అనే విషయాన్ని చాలా కఠినంగా, చాలా కర్రాఖండిగా వాళ్ళతో మాట్లాడొచ్చా. ఎందుకనంటే వారి మధ్యలో పెరిగి వచ్చినండి నేను. అక్కడే సండే స్కూల్ జీవితము, అక్కడే యూత్ మీటింగ్లో ఉన్నవాడిని, అక్కడే యూత్గా నా లైఫ్ని లీడ్ చేసి వచ్చినాడిని. కానీ వారి జీవితం ఈరోజు చూస్తే ఒక సేవకుని షెడ్యూలే మార్చేశారు. ఒక్క పూట భోజనము పెట్టలేని సంఘము 175 కుటుంబాలు ఉంటే ఏమి, 1000 కుటుంబాలు ఉంటే ఏమి, ఒక సేవకుని ఆదరించలేని 180 కుటుంబాలు ఉంటే ఏమి, 2000 కుటుంబాలు ఉంటే ఏమి. మీరు ఎప్పటికీ వర్ధిల్లరు. మీరు ఇంతే, మీ బ్రతుకులు ఇంతే, మీ జీవితాలు ఇంతే. మీ ప్రేమను బట్టి, మీ హృదయాన్ని బట్టే దేవుడు మీ కుటుంబాలను, మీ హృదయాన్ని బట్టే దేవుడు మీ సంఘాన్ని, మీ హృదయాన్ని బట్టే దేవుడు మీ ప్రాంతాన్ని కూడా దేవుడు ఆశీర్వాదిస్తాడు. జాగ్రత్త. రైల్వే పరంగా బెటర్గుంటా తెలుసు కదా మీకు. ఒకప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో సెకండ్ ఏంటి లిటిల్ ఇంగ్లాండ్ అనేవాళ్ళు, దాన్ని మీకు అందరికీ తెలుసు ఆ విషయం. లిటిల్ ఇంగ్లాండ్ అనేవాళ్ళు. అక్కడ ఎక్కువ ఆంగ్లేయులు ఉండేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. మా చిన్నతనంలో వాళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో అంతా తిరుగుతూ ఉండేవారు, ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈరోజు రైల్వే పరంగా బెటర్గుంటా పతనం అయిపోయింది, పాడైపోయింది. రైల్వే పరంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులే దాదాపుగా 1500 మంది, 2000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు అక్కడ, రైల్వే ఎంప్లాయీస్. వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లలో వెళ్ళిపోయారు. కారణం ఏంటో తెలుసా? వారి దగ్గర లేదు, అది వారి దగ్గర లేని పరిస్థితి. అది గనురాలైన స్త్రీ చేసిన పని ఏంటో తెలుసా? దైవజనుని పిలుచుకొచ్చిందంట.
పిలుచుకొచ్చి తన ఇంట్లో ఆశ్రయం కల్పించి ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఈమె ఎంతో గొప్పదై ఉండి ఈమెం చేసింది? ఈమె ఎలీషాకి పరిచర్య చేసిందంట. అర్థం చేసుకోవాలి మీరు. గొప్పది ఈమె. ఎంత గొప్పది! ఈమె కింద చాలా మంది పనివాళ్ళు ఉన్నారంట. ఈమె కింద చాలా మంది పనులు, కూలీలు ఉన్నారంట. ఈమె చాలా ఆస్తిపరురాలని దేవుని యొక్క లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే ఇంత గనురాలైన స్త్రీ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసిందంట. ఆయన పడుకున్న దుప్పట్లు తీసిందంట, ఆయన బట్టలు ఏమైనా ఉతికించిందేమో, తర్వాత ఆ ప్రాంతాన్ని అంతా ఊడ్చిందేమో, ఆ యొక్క ప్రార్థన చేసుకునేటువంటి ఆ ప్రాంతాన్ని అంతా చిమ్మి వేసిందేమో. ఎంత పరిచర్య చేస్తే పరిచర్య అని రాస్తాడు దేవుడు బైబిల్ గ్రంథములో. ఈమె దైవజనురాలు, దైవజనుడికి ఎలాంటి పరిచర్య చేసిందంటే గనురాలయుండి కూడా పరిచర్య చేసింది. దేవుని సన్నిధిలో చాలా మంది పరిచర్య చేయమంటే వాళ్ళకి హోదాలు అడ్డొస్తాయి, హోదాలు అడ్డొస్తాయి. పరిచర్య చేయమంటే కుర్చీలు తీయమంటే తీరు, టేబుల్ తీయమంటే తీరు, చిమ్మమంటే చిమ్మరు, ఓడవమంటే ఓడవరు, తలుపులు వేయండి అంటే వేయరు, ఏది చేయమన్నా చేయరు. కారణం ఏంటంటే నేను, నా భర్త ఒక ఆఫీసర్, నేను ఆఫీసర్ భార్యని, లేదా నేను ఒక ఆఫీసర్ని, నా భర్త ఒక ఆఫీసర్. దేవుని సన్నిధిలో ఆ రీతిగా మాట్లాడితే మీరు ఎప్పుడు కూడా వర్ధిల్లరమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ మీ ఉద్యోగాలలో మీ ప్రాంతంలో అది మెయింటైన్ చేస్తే మీరేమన్నా నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో ఒక మాట ఉంది. ఏంటంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఒకప్పుడు దేవుడు ఆ తగ్గింపును చూసే ఒకవేళ మిమ్మల్ని హెచ్చించాడేమో, నాకు తెలియదు. ఈరోజు మరలా ఆ తగ్గింపును మర్చిపోయావేమో. జాగ్రత్త. గనురాలైన స్త్రీ ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఎలీషా గారికి పరిచర్య చేసిందంట. పరిచర్య చేసి ఎలీషా గారికి ఎలాంటి పరిచర్య చేసింది అనంటే, ఎలీషా గారు మోసుకొచ్చినటువంటి యెహోవా దేవుని మీద విశ్వాసం ఉంచి పరిచర్య చేసిందంట. అందుకే ఎలీషా గారు ఆ పరిచర్యను చూసిన తర్వాత ఈమె మన నుంచి ఏమి ఆశించింది అని గెహజీని పంపిస్తే ఆమెకి కుమారుడు లేడు, అంటే పిల్లలు లేరు ఆమెకి. ఆమె పిల్లల గురించి ఎప్పుడు కూడా మాట్లాడలా, దైవజనుడే మాట్లాడాడు. ఏమని? ఆమె వచ్చి, అయ్యా నాకు పిల్లలు లేరు, మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చెయ్యి, నాకు ఆస్తి లేదు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యి, ఇలా వాళ్ళిద్దరు మాట్లాడాల. కానీ ఆమె చేసిన పరిచర్యను బట్టి ఎలీషా గారికి అర్థమైంది ఏంటంటే, గెహజీని పంపించాడు. ఆమెకి ఏం కావాలి అడుగు, ఆమె ఇంత పరిచర్య చేస్తుంది కదా, ఆమెకేం కావాలి అని అంటే ఆమె ఒక మాట నింది. ఏమనిందంటే, అయ్యా నాకేమొద్దు, నీ దైవజనరాలైన నాకు సమృద్ధిగా ఉంది అని అంటే గెహజీ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యగారు ఆమెకి సంతానం లేదు, విస్తారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ ఆమెకి బిడ్డలు లేరు అని అనగానే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? నన్ను చేర్చుకున్నావు కదా, నా దేవుణ్ణి ఆశ్రయించావు కదా, నన్ను ప్రేమించావు కదా, నాకు పరిచర్య చేసావు కదమ్మా, నా దేవుని నామం మీద విశ్వాసం ఉంచావు కదా, కాబట్టి మూయబడిన నీ గర్భము తెరవబడును గాక అన్నాడు. మూయబడిన నీ గర్భము తెరవబడును గాక. ఈ లోకపరమైన మరుసటి ఏట నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆమె కోరుకోలే నాకు కుమారుడు కావాలి, కుమార్తె కావాలి, సంతానం కావాలని చెప్పలా. ఆమె పరిచర్యను చూసినటువంటి ఎలీషా గారు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఏంటి లోపం? ధనవంతురాలు, చాలా డబ్బు ఉంది, చాలా మంది పనివాళ్ళు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఎంతో ఉంది. బట్ తనకేముంది? ఒక కొదువు ఉంది. ఆ కొదువును దేవుడు చూశాడు. కొదువును దేవుని చూసి ఎలీషా గారితో దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు నామమున ఆ గర్భము ఆ దినమున తెరవబడింది. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యొక్క దైవజనుడిని ఈ తల్లి ఆహ్వానించినప్పుడు పరిచర్య చేయడమే కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల ఆమె లోటు తీర్చబడింది. అయితే తదనంతర కాలంలో ఆ కుమారుడు వ్యాధితో చనిపోయినట్లుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. అయినా కానీ చనిపోయిన ఆ కుమారుడు చనిపోయినా కానీ ఆమె విశ్వాసం ఎలాంటిది అనంటే, కుమారుడు చనిపోయాడు, కుమారుడు చనిపోగానే వెంటనే ఆ కుమారుడిని తీసుకొచ్చి గబగబా హాస్పిటల్కో, తెలిసిన వారి దగ్గరకో, లేదా ఇంకెవరినో పిలుచుకొని నా కుమారుడికి ఇలా జరిగింది, నా కుమారుడు వ్యాధితో బాధపడ్డాడు, అయ్యో నా కుమారుడికి ఇలా జరిగిందని ఏడుస్తా కూర్చున్నామె. వెంటనే దైవజనుడికి ఏర్పాటు చేసినటువంటి ఆ రూములకి ఆ డెడ్ బాడీని తీసుకుపోయింది. ఆ బిడ్డని ఆ మంచం మీద పండేసింది, తలిపేసింది. తన భర్తతో కూడా ఏం చెప్పలేదన్నమాట. వెంటనే నాకు ఒక గాడిద కావాలి, ఒక పనివాడు కావాలి, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి
అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఈ బిడ్డని దయచేసిన నా దేవుని దగ్గరికి నేను పరిగెత్తాలి. అది నా విశ్వాసం. భర్త దగ్గరికి పరిగెత్తాలామె. అయ్యయ్యో మనకు వచ్చిన బిడ్డ ఇలా చనిపోయాడు, రా 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 అని పిలవలేదామె. భర్తతో కూడా చెప్పలా. వెంటనే దైవజనుడి దగ్గరికి పరుగున గాడిద కట్టించుకొని పనివాడితో ఒక మాట అనింది, నేను చెప్తే తప్ప ఎక్కడ కూడా ఆపడానికి వీలు లేదు, నువ్వు తోలు దీన్ని వేగంగా అనగానే దైవజనుడు దూరం నుంచి చూశాడు. అయ్యో ఆ తల్లిగారు ఎంతో వ్యాకుల పడుతూ ఉంది, ఆ తల్లి గేజి పోయాలి కనుక్కో అని అనగానే గేజి పరిగెత్తుకుంటా వచ్చాడు. పరిగెత్తుకుంటా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కుమారుడు చనిపోయాడంట అయ్యగారు అని అనగానే గేహజీని పంపించాడు. కార్యము జరగలేదు. అయితే ఎలీషా దేవుని సన్నిధిలో మొరపెట్టి దిగి వచ్చాడు. దిగి వచ్చి కేవలము ఆ బిడ్డని వెంటనే బ్రతికించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ఈ బిడ్డ బ్రతకడానికి, ఈ బిడ్డ పుట్టడానికి, చనిపోవడానికి, బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి యొక్క పరిచర్య, ఆ తల్లి యొక్క విశ్వాసము. నేటి దినాల్లో ఎంతమంది తల్లులకి ఇటువంటి విశ్వాసము కలిగి సొసైటీలో జీవిస్తున్నారు? నేను అన్యుల గురించి మాట్లాడలేదు, బయట వారి గురించి మాట్లాడలేదు. వాక్యం వింటున్నటువంటి మీతోనే నేను మాట్లాడుతున్నాను. వాక్యం వింటున్న మీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది దేవుని మీద విశ్వాసము కలిగి ఆధారపడి జీవించే తల్లులు ఉన్నారు మీ బిడ్డల్ని పెంచేవారు? మరణము ఆ కుటుంబాన్ని తాకిన ఆ విశ్వాసం ముందు మరణము ఓడిపోయిందంట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, సమయం లేదు కాబట్టి నేను ఇంకా ముందుకు వెళుతున్నాను. మరి ఒక తల్లిని మనం చూద్దాం ఈ సమయంలో. ఆ తల్లి పేరు ఆదికాండములో చూస్తాం. ఆ తల్లి ఆదికాండం 16వ అధ్యాయం ఒకసారి చూద్దామా. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఆ తల్లి కనబడుతుంది మనకి. ఆ తల్లి పేరు హాగరు. ఆ తల్లిని చూద్దామా ఒకసారి. 16వ అధ్యాయం తీమ ఆదికాండం 16వ అధ్యాయం ఒకసారి నాకు రెఫరెన్స్ అందించండి మీరు. చెప్పాను. కాబట్టి తర్వాత ఐదవ వచనం చదవక, 5వ వచనం చదువు. 4వ వచనం చదువుదాం. 4వ వచనం చదవండి. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిను, అది తాను గర్భవతి అయినది తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసుని కౌడికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా. కానీ అబ్రహాముతో నేను అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్టు దాన్ని చేయమని సారాతో చెప్పాను. సారాయి దాని శ్రమ పెట్టి నందుకే, లేదా దాన్ని శ్రమ పెట్టినందున ఆమె ఎద్ద నుండి అది పారిపోయిందంట. చూడండి ప్రియమైన వారులారా, శారా గురించి తెలుసు, హాగరు గురించి తెలుసు. కాబట్టి ఈ సమయంలో శారాయికి పిల్లలు లేరు. అయితే శారాయి హాగరుని తీసుకొచ్చి అబ్రహాముకి వివాహము జరిగించింది. ఈమె కూడా నా దాసిరాలు కాబట్టి ఆ దినాల్లో దాసులు దాసిరాలుగా ఎంతమంది ఉన్నా వారి బిడ్డలందరూ కూడా ఈ యజమానికే కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారు. కాబట్టి వారు ఆ ధర్మము చెప్పున వెంటనే తన యొక్క దాసిని తీసుకొచ్చి హాగరు, అంటే ఈ హాగరు ఎవరు అంటే ఐగుప్తీయురాలంట. హాగరు కూడా ఎవరు? అన్యురాలు, దేవుణ్ణి తెలియనటువంటి హాగరు. అయితే ఈ హాగరు తన యొక్క యజమానురాలి కొరకు కుమారుని కనాలని గర్భవతి అయిన తర్వాత ఆమెలో చిన్న గర్వం వచ్చిందంట. చూడు, దేవుడు నన్ను కనికరించాడు, నా యజమానురాలిని కనికరించలేదు కాబట్టి నేనే గ్రేట్ అన్నట్టుగా అనుకుంది హాగరు. అనుకోగానే వెంటనే శారాయికి కోపం వచ్చింది. తన భర్త కంప్లైంట్ చేస్తే భర్త ఏమన్నాడంటే, అమ్మా ఆమె నీ ముందుకుంది కదా, ఆమె నీ దాసి కదా, నీ ఇష్ట ప్రకారంగా చేసుకోమన్నాడు. అయితే వెంటనే ఆమె శ్రమ పెట్టడం మొదలుపెట్టింది హాగరును. హాగరులకి గర్వం వచ్చింది. వెంటనే శ్రమ కూడా హాగరు వెంట నడిచింది. గర్వము యెహోవా దూత అరణ్యములో నీటి పుట్ట యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని
శారాయి శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత ఏమనింది, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. ప్రేమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇక్కడ శారాకి గర్వం, హాగరుకు గర్వం వచ్చింది. హాగరుకి గర్వం రాగానే హాగరుకి గర్వముతో పాటు ఏమొచ్చింది వెంట శ్రమ కలిగింది. గర్వం ఉంటే వెంటనే శ్రమకు గురవడానికి అవకాశం ఉంటుందని దేవుని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. శ్రమ ఎలా వచ్చింది? గర్వము ద్వారా వచ్చిందంట. అప్పుడు ఈ శ్రమను తట్టుకోలేక పారిపోయింది. పారిపోగానే వెంటనే దేవుని దూత అరణ్యములో కలుసుకుందంట. అనగా దేవుడే అరణ్యములో కలుసుకొని ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఉన్న విషయం అంతా హాగరు చెప్పేసింది. చెప్పగానే లేదు లేదు, నువ్వు చేస్తుంది తప్పు, కాబట్టి నువ్వు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళిపో, ఆమె కింద, ఆమె చేతి కింద నువ్వు అణిగి ఉండు, అంటే ఆమెకి లోబడి ఉండు అనే మాటను తెలియపరిచింది. అయితే హాగరు వెంటనే ఏం చేసిందో తెలుసా? దేవుని మాటను విన్నది, దేవుని మాటకు లోబడింది. ఎంత శ్రమ పెట్టినా తన యజమానురాల దగ్గర ఉండడానికి ఇష్టపడింది. ఒక అన్య స్త్రీతో దేవుడు మాట్లాడిన తర్వాత ఈ అన్య స్త్రీ కూడా లోబడడం నేర్చుకుంది. ఈ అన్య స్త్రీ కూడా దేవుని మాట మీద విశ్వాసం ఉంచింది. తిరిగి మరలా తన గృహానికి వెళ్ళిపోయింది. తన యజమానురాలకి లోబడినట్లుగా లేఖన భాగం తెలియపరుస్తుంది. ఇక్కడ ఈమెలో ఉన్నటువంటి రెండు గుణాలు ఏంటి? లోబడడం, విశ్వాసము, రెండు ఉన్నాయి. ఏమున్నాయి ఈమెలో? లోబడింది. మొదట ఆమె ఏం చేసిందండి? దాతృత్వము కలిగింది, విశ్వాసము కలిగింది. రెండవ ఆమె ఏం చేసింది? పరిచర్య చేసింది, విశ్వాసము కలిగింది. మూడవ ఆమె ఏం చేసింది? లోబడింది, విశ్వాసము కలిగింది. రాసుకుంటున్నారా, రాసుకోవట్లేదా మీరు? నా కోసం రాసుకోబాకండి దయచేసి, నా కోసం ఎవరు రాసుకోబాకండి, మీకు అవసరమైతేనే రాసుకోండి. అయితే ఇవేం చేసింది? ఈ ముగ్గురులో ఉన్నటువంటి గుణాలు ఏంటో తెలుసా? దాతృత్వము, పరిచర్య, లోబడుట. కానీ ఈ ముగ్గురులో అల్టిమేట్ గా, టోటల్ గా ఒకటి మాత్రం ఉంది. ఏంటో తెలుసా? విశ్వాసం ఉంది. అందుకే విశ్వాసము కలిగిన తల్లులుగా బైబిల్ గ్రంథము వీరికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది. అర్థం చేసుకోవాలి. అందుకే ఈ దినమున మనము ఆ విశ్వాసము కలిగిన తల్లులు వారి బిడ్డల్ని ఎలా పెంచుతారండి? విశ్వాసము కలిగినటువంటి తల్లి తన బిడ్డను ఎలా పెంచుతుంది? విశ్వాసములో పెంచుతుంది. అందుకే పౌలు గారు చాలా మంచి స్టేట్మెంట్ ఇస్తారు. నీ అవ్వ దగ్గర నుంచి చూస్తున్నాను. ఈ మాట చాలా తప్పుగా ఉంటుంది. మీ అవ్వ దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నాను. మీ అవ్వకి ఎలాంటి విశ్వాసం ఉందో నాకు తెలుసు. ఆ విశ్వాసము నేరుగా మీ తల్లికి దిగిపోయింది. అదే విశ్వాసము నేరుగా అవ్వ, తల్లి ఇద్దరు కలిసి మనవడికి దించేశారు. ఇప్పుడు అమ్మ, కూతురు ఎవరికి దించారు? నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇచ్చారు? విశ్వాసం ఇచ్చారు. అంతేనా? నెక్స్ట్ జనరేషన్ని కాలుతో దండమన్నారా? వాడు మేనం తండ్రి అదిగో వస్తున్నాడు, మేనం ఏది నీ కాలు చూపి, కుడికాలు ఏది నీది చూపి తన్ను. రేపు ఎగిసి పక్కలు ఇరిగేదాకా వాడు కొట్టిన తర్వాత తెలుస్తుంది మనకి. పక్కలు ఇరిగిపోతాయి వాడు కొడితే. వాడు మేనమావనే కాదు, వాళ్ళ అమ్మను కూడా కొడతాడు, అవ్వను కూడా, ముసలిదాన్ని కూడా కొట్టి అవతల పడేస్తాడు. అందరికి ఇరిగిపోతాయి నడువులు. కాబట్టి ఇప్పుడు ఎట్లా పెంచాలి మనము? మనం ఎట్లా పెంచుతున్నాం మన బిడ్డల్ని? మనం ఎలా పెంచుతున్నాం మన బిడ్డల్ని? దేంట్లో పెంచాలి మన బిడ్డల్ని? లోయలో ఏముంది? విశ్వాసం ఉంది. యునికేలో ఏముంది? విశ్వాసం ఉంది. అదే విశ్వాసం ఆ కుమారుల్లో చూశాడట దైవజనుడు. బా, ఎంత మంచి మాట అండి! ఈ విశ్వాసం ఎంత గొప్పదండి! ముందు ఎవరిలో ఉండాలి విశ్వాసము? తల్లిలో ఉండాలి. ముందు ఎవరిలో ఉండాలి విశ్వాసము? తండ్రిలో ఉండాలి. ముందు ఎవరిలో ఉండాలి విశ్వాసము? వారి ఇరువురిలో ఉంటే అది బిడ్డకు వస్తుంది. చాలామంది నేను చూస్తుంటాను, పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం కుర్చీలోంచి కూడా లేరు. దైవజనులు వెళ్తే పిల్లలు కుర్చీల్లో నుంచి కూడా లేరు. కనీసం పిల్లలు సేవకుణ్ణి, అంకుల్ వచ్చాడు లోపలికి, మమ్మీ లేదా నాన్న అంకుల్ వచ్చాడు లోపలికి, పాస్టర్ గారు వచ్చారని కూడా, అటువంటి విశ్వాసంలో మనం పెంచుతున్నాం. జాగ్రత్త. లోయి ఎలాంటి విశ్వాసరాలంటే బైబిల్ గ్రంథంలో
ప్రభు చిత్తం అయితే తెలుసుకుందాం దాన్ని కూడా మనం బైబిల్ స్టడీలో. యూనికే ఎలాంటి విశ్వాసాలు ఏ ప్రాంతంలో జీవించింది, వారు జీవించిన పరిస్థితులు ఎలాంటివో తెలుసా? ఇలాగా నీలాగా నాలాగా స్వేచ్ఛగా వాక్యం వినేటువంటి జీవితాలు అప్పట్లో వారికి లేవు. వారిలో స్వేచ్ఛగా దేవుని ఆరాధించే దినాల్లో వారు జీవించాల. వారు ఎలాంటి దినాల్లో జీవించారండి? వారు కష్ట దినాల్లో జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము నార్త్ ఇండియాలో చూస్తున్నాం కదా, ఇప్పుడు నైజీరియా ప్రాంతంలో, ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో క్రైస్తవులు ఎలా ఊచకోతకు వస్తున్నారో చూస్తున్నారు కదా. అటువంటి కష్ట దినాల్లో, అటువంటి కష్టకాలములలో వారు విశ్వాసాన్ని విడిచిపెట్టలా. వారు విశ్వాసములో పెరిగారు, విడిచిపెట్టలేదు, వారి బిడ్డలను కూడా పెంచారు. ఈ దినాల్లో ఎంతమంది తల్లులు విశ్వాసంతో బిడ్డలు పెంచుతున్నారు? వాడికి అన్నీ నేర్పిస్తారు కానీ దేవుని వాక్యం తప్ప నేర్పిరు. ఏమి దేవుని సన్నిధిలో పనిచేయడము నేర్పిరు. దేవుని సన్నిధిలో చాపెత్తిన వాడి జీవితానికి అది ఆశీర్వాదం అని నేర్పిరు. కుర్చీ తుడిచిన వాడి జీవితానికి అది దీవెనని నేర్పిరు. మా పిల్లోడంటే చర్చిలో పనిచేసి మా ఇంట్లోనే పనిచేయడు వాడు. మీకే ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. రేపటి రోజున నువ్వు మంచంలో ఉంటే కూడా వాడు నీకు పనిచేయడు. ఎందుకంటే వాడికి పనిచేసే అలవాటు నువ్వు నేర్పిలా. ఆ అమ్మాయికి పనిచేసే అలవాటు నువ్వు నేర్పిలా. నీ కూతురికి, నీ కొడుక్కి నేర్పిలా. వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? రేపొద్దున నీకే వాడు పనిచేయడు. రేపొద్దున నీ దగ్గరికే వాడు రాడు. కారణం ఏంటో తెలుసా? వానికి నువ్వు ఆ విశ్వాసం అనేది తెలియపరచలా. ఆ లోపము నీలోనే ఉంది. కాబట్టి విశ్వాసము కలిగిన తల్లులు, ఇంకొక తల్లిని మీకు చూపిస్తానండి. ఈ తల్లి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ తల్లి, ఆ తల్లి పరిచర్య ఉండదు, లోపడడం ఉండదు, విశ్వాసం ఉండదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఆ తల్లికి దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసు, దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసు, ఆ దేవుని యొక్క బాహువు ఏంటో కూడా ఆ తల్లికి తెలుసు. చివరిగా ఈ తల్లిని మీకు పరిచయం చేసి నేను వాక్యాన్ని ముగించేయబోతూ ఉన్నాను. ఈ తల్లి ఒకసారి మనం చూద్దామండి. ఆది కాండములో కనబడుతుంది ఈ తల్లి. ఈ తల్లి తెలియని తల్లులు కూడా ఎవరు ఉండరు. ఈ తల్లి తెలియని తల్లులు ఎవరు కూడా ఉండరు. 27వ అధ్యాయంలో ఈ తల్లి మీకు కనబడుతుంది. ఈ తల్లి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ తల్లి ఏంటి? ఈ తల్లి చదవదామా? ఈ తల్లి రెబ్కా ఈ పేరు ఏంటి? ఈ తల్లి చాలా డిఫరెంట్గా ఉంటుంది. గత వారంలో మనము యాకోబు గురించి చూసాం కదా, ఇప్పుడు రెబ్కా గురించి చూడబోతున్నాం. ఈ తల్లి ఎలాంటి తల్లి అంటే, ఎలాంటి తల్లి? ఈ తల్లి అప్పటికే ఆ కుటుంబంలో ఒక వ్యాధి ఉంది. మీకు నేను చెప్తాను, వినండి క్షుణ్ణంగా. ఆ కుటుంబంలో ఆ ఏషావు అనేటువంటి పెద్ద కుమారుడు ఆ దారి తప్పిపోయినట్లుగా లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. ఈ దారి తప్పిపోయిన వ్యక్తి ఏం చేశాడంటే ఇద్దరు భార్యలు చేసుకున్నారు. ఒక భార్య పేరు ఏంటండి? యహూ దీతు. ఈ భార్య పేరు, ఫస్ట్ భార్య పేరు అనగా స్తుతి. యహూ దీతు అంటే స్తుతి. రెండవ భార్య పేరు ఏంటంటే బాషెమతు. ఈ భార్య పేరు ఏంటి? బాషెమతు. ఈ భార్య అర్థం ఏంటో తెలుసా? గుగ్గిలం. ఏంటి? బాషెమతు అంటే గుగ్గిలం లేదా సుగంధం. వీరెవరంటే హిత్తీయులు. హిత్తీయులు అంటే దేవుని ప్రజలు కానివారు. అయితే వీరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు తన తండ్రికి తల్లికి. వారు ఎంతో వేదన మిగిల్చారంట వీళ్ళు. అయితే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ ఏషావు ఎవరి అండర్లో పెరుగుతున్నాడు? తండ్రి అండర్లో పెరుగుతున్నాడు. యాకోబు ఎవరి అండర్లో ఉన్నాడు? యాకోబు ఎవరి సమక్షంలో పెరుగుతున్నాడు? తల్లి సమక్షంలో పెరుగుతున్నాడు. ఇక్కడ తల్లి తండ్రి చెరొక కుమారుణ్ణి తీసుకున్నాడు. అందుకే దేవుడు ఇచ్చాడు ఇద్దరిని. దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇద్దరిని సమానంగా చూడమని. కొంతమంది ఏం చేస్తారు? పెద్దోడంటేనే ఇష్టం, చిన్నోడంటే ఇష్టంలా. చిన్నోడు ఏమడిగినా పొరా పెట్టుకోపో, అడుంది పో. పెద్దోడు అడిగితే మాత్రం వాడిని దగ్గరికి తీసుకొని వాడికి నోట్లో ముద్దలు పెట్టి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇద్దరు బిడ్డల్ని ఇచ్చారు కదా, ఇద్దరిని ఈక్వల్గా చూడాలంట. ఇద్దరిని ఈక్వల్గా చూడకపోతే ఏషావు జీవితం గుర్తుపెట్టుకోండి, యాకోబు జీవితము గుర్తుపెట్టుకోండి. రెబ్కాకి యాకోబు అంటే ఇష్టము, ఇస్సాక్కి ఏషావు అంటే ఇష్టం. కానీ దేవుడికి వీరిద్దరంటే ఇష్టం. దేవుడు వీరిద్దరిని దీవించాలని ఆశపడ్డాడు. అయితే తల్లిదండ్రుల దగ్గర ఇప్పుడు ఏముంది? విభేదాలు ఉన్నాయి తల్లిదండ్రుల దగ్గర. యాకోబు గుడారంలో పెరిగాడు. ఏషావు తల్లి ప్రేమకు నోచుకోలేదు. కాబట్టి ఏషావు జీవితము పాడైపోయినట్లుగా, క్రమశిక్షణ లేని జీవితముగా ఏషావు జీవితాన్ని మనం బైబిల్ గ్రంథములో చూడగలము. అయితే ఈ సమయంలో ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఇస్సాకు వృద్ధుడైపోయిన తర్వాత ఏషావుని పిలిచాడు. ఏమని పిలిచాడంటే,
నాకు ప్రియమైన కుమారుడు కాబట్టి నా ఆశీర్వాదాలన్నీ కూడా నీకే నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. కాబట్టి నాయన, నువ్వు భోజనానికి నా కొరకు ఏదన్నా, నువ్వు అడవిలోకి ఎక్కువ వెళ్తుంటావు కూడా, ఎడారిలో నువ్వు తిరుగుతావు కాబట్టి, నువ్వు మంచి వేటగాడివి కాబట్టి నాకు భోజనం సిద్ధపరిచి మంచి వేట మాంసం తీసుకొచ్చి, ఆ వేటాడిన దాన్ని తీసుకొచ్చి వధించి నాకు మంచి రుచికరమైన భోజనం తెచ్చి పెడితే నేను నిన్ను దీవించబోతున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే ఇస్సాకు తన మరణ దినానికి సమీపించాడని దాని యొక్క అర్థం. అంటే నేను చనిపోబోతున్నాను కాబట్టి నా తండ్రి నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇప్పుడు నేను నా కుమారుడికి ఇవ్వాలని ఆలోచనతో తండ్రి ఒక మాట చెప్పాడు. వెంటనే కుమారుడు ఏం చేశాడో తెలుసా? వెళ్ళిపోయాడు. గబగబా వేటాడడానికి వెళ్ళాడు. వేటాడడానికి వెళ్తే ఈ మాటను చాటు నుంచి ఎవరు విన్నారండి? అప్పుడు రిబ్కా మృత్యు బంధకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వాదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము, నీవు మందకు వెళ్ళు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక రహస్యం జరిగింది తండ్రి కుమారుల మధ్య. ఈ తల్లి చేసిన పని ఏంటో తెలుసా? ఈ రహస్యాన్ని వింటున్నారా? తల్లులు వింటున్నారా? ఇప్పుడేంది, పెద్ద కుమారుడు అంటే తండ్రికి ఇష్టం, చిన్నోడంటే తల్లికి ఇష్టం. తండ్రి కుమారుణ్ణి ఆశీర్వాదించాలని చెప్తే ఇప్పుడు తల్లి ఏం చేసింది? ఆశీర్వాదాలు దొంగిలించి తన రెండో కుమారుడికి వాళ్ళని ఆశపడింది. అయితే తల్లి వినింది. అయితే వాస్తవంగా చెప్పాలంటే తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి, ఆ దినాల్లో నివాసం ఉంటున్నటువంటి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక సాంప్రదాయం ఉండేదంట. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, పురుషులంతా కలిసి వారి వ్యాపార విషయాలు కానీ, లేదా వారి పొలాల విషయాలు కానీ, ఆస్తుల విషయాలు కానీ, ఇంకేమన్నా కుమారులు, తండ్రి, తాతలు, బంధువులు, స్నేహితులు, మగవారంతా కూడా ఒక ప్రక్కన కూర్చొని ఏమన్నా విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఆడవారు వినకూడదంట. ఏంటి? ఆడవారు ఆ ప్రాంతానికి రారంట, వారు సపరేట్గా ఉంటారంట. అయితే ఈమె ఏం చేసింది? వారి సంప్రదాయాన్ని కూడా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి ఏదో ఆ కుమారుడితోటి, నా భర్త ఏదో చెప్తున్నాడే, నా పెద్ద కుమారుడితోటి విన్నామనేసి ఈ తల్లి వెళ్ళింది. వెళ్ళి రిబ్కా వెళ్ళి ఆ మాట వినింది. విన్నది గమ్మూరుకుందా? వెళ్ళి అడగచ్చు కదా ఇస్సాకు గారిని, అయ్యా ఏంటయ్యా ఆశీర్వాదాలన్నీ పెద్దోడికే ఇస్తానంటున్నావు, మరి చిన్నోడు కూడా మనకే కదా పుట్టాడు, కాబట్టి అట్లా చేయబాకయ్యా, నువ్వు ఇద్దరికి కలిపి 10 ఆశీర్వాదాలు ఉన్నాయనుకో, నీకు ఒక 5 ఆశీర్వాదాలు వాడికి, 5 ఆశీర్వాదాలు వీడికి అయ్యా, మనం అలా చేయకూడదు కదా అని చెప్పొచ్చు కదా. ఈమెం చేసిందో తెలుసా? వెంటనే వెళ్ళిపోయి కుమారుడి చేత మోసం చేయించడానికి ప్రయత్నం చేసిందండి. ఎవరిని మోసం చేయించింది? తండ్రిని మోసం చేయించింది, అన్నని మోసం చేయించింది. మీకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? ఈ తల్లి చేసిన పాడు పనికి, తల్లి చేసినటువంటి ఈ పనికి మాలిన పనికి ఆశీర్వాదాలు ప్రక్కన పెడితే ఇస్సాకు 20 సంవత్సరాలు మేనమామ దగ్గర బానిసయ్యాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు మేనమామ దగ్గర బానిస బ్రతుకుతో జీవించాడు, మరణ భయముతో జీవించాడు. తండ్రి తల్లి ఇంటి నుంచి పారిపోయాడు, పరదేశిగా జీవించాడు. ఇస్సాకుది, యాకోబుది తప్పు లేదు, కానీ ఎవరిది తప్పు? తల్లిది, రిబ్కాది తప్పు. అయితే లేఖన భాగము చాలా స్పష్టంగా ఒక మాట మాట్లాడుతుంది. తల్లి చేసిన చిన్న పొరపాటుకు అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఎడబాటు వచ్చింది, తండ్రితో ఎడబాటు వచ్చింది, ఆ ప్రాంతముతో ఎడబాటు వచ్చింది. వాక్యములో ఒక మాట సెలవిస్తూ ఉంది. ఆ తండ్రి ఇంటి దగ్గర నుంచి ఎప్పుడైతే యాకోబు వెళ్ళిపోమని తల్లి తండ్రి ఇద్దరు చెప్తారు. ఏమని చెప్తారంటే, అయ్యా మీ అన్నకి విషయం తెలిసిందంటే వాడు వచ్చి నిన్ను చంపేస్తాడు, ఒకరోజు మీ ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే నాకేం సంతోషమా అని చెప్పేసింది. మళ్ళీ తల్లి వచ్చి గబగబా వెంటనే, ఇదిగో పలానా దగ్గర మా అన్నయ్య ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, వాడి దగ్గర ఉండి మా అన్న నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, కొంతకాలం మీ అన్న కోపం తగ్గిందాకా నువ్వు అక్కడ ఉండు, అప్పుడు నిన్ను పిలిపిస్తాననింది. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఆ రోజే యాకోబు తల్లిని తండ్రిని చూశాడు. తర్వాత తిరిగి తల్లి యాకోబును చూసినట్లుగా, యాకోబు తన తల్లిని చూసినట్లుగా లేఖన భాగంలో లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యాకోబు తిరిగి మళ్ళా వచ్చేటప్పటికే తన తల్లి లేదు. అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా, ఈ తల్లి ఎలాంటిది అనంటే 20 సంవత్సరాలు తన మాయోపాయం చేత కుమారునికి శ్రమ కలిగించిన తల్లిని మనం చెప్పుకోవాలి. ఆ దినాల్లో తండ్రులు మరణించేటప్పుడు, అనగా ఒక తెగ అనుకోండి,
ఆ తెగ పెద్ద మరణించేటప్పుడు తన వారసుడిగా ఆ తెగకి ఒకరిని ఎన్నుకుంటాడు. ఆ వారసుడు తన కుమారుడై ఉంటే ఆ కుమారుడిని దీవిస్తాడు. అది చాలా ఇంపార్టెంట్. అది దీవించినప్పుడు ఈ తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుమారుడు ఆ తెగకి పెద్దగా ఉంటాడు. ఇప్పుడు ఆ తెగ మొత్తాన్ని ఆ కుమారుడు మెయింటైన్ చేస్తుంటాడు. ఆ తెగ మొత్తము ఆ నాయకుడికి లోబడి ఉండాలి. ఇది తరతరాలుగా అలా వస్తూ ఉంటది. ఏశావుని కూడా అలా చేయాలని ఇస్సాకు ఆశపడ్డాడు, కానీ తల్లి అడ్డుపడింది. తల్లి అడ్డుపడడంతోనే వెంటనే ఏమైంది? తల్లి అడ్డుపడడంతోనే తల్లి కూడా కుమారుణ్ణి కోల్పోయింది. ఏశావు మాత్రం అక్కడే ఉన్నాడు. ఏశావు భార్య పిల్లలంతా అక్కడే ఉన్నారు. కానీ తల్లి చేసిన చిన్న పొరపాటుకి యాకోబు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పద్దనరాముకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి మామ దగ్గర శ్రమలు పడ్డాడు, మామ దగ్గర హింసించబడ్డాడు, మామతో విభేదించాడు, శత్రువులాగా మామ దగ్గర నుంచి బయటకు వచ్చాడు. ఆ రోజు దేవుడే కలుగు చేసుకోకపోతే యాకోబు చనిపోయేవాడు. దేవుడే కలుగు చేసుకుని లాబానుతో మాట్లాడకపోతే లాబాను చంపడానికే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ తల్లి చేసిన పనికి తిరిగి ఆ కుమారుడు వచ్చేటప్పటికే ఈ తల్లి కూడా మరలా యాకోబుని కలుసుకున్నట్లుగా లేఖన భాగము ఎక్కడా మనకి తెలియపరచట్లా. వాస్తవంగా చెప్పాలి అనంటే తల్లి ఏం చేయాలి? తండ్రికి విధేయుడిగా జీవించమని, అన్నదమ్ముని ప్రేమించమని, తల్లిని తండ్రిని సన్మానించమని ఇవన్నీ చెప్పాలి తల్లి. అంతకంటే ముఖ్యంగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇప్పుడు యాకోబు దేవుడుగా పిలువబడతాడు. కాబట్టి ఈ తల్లి చేయాల్సిన పని ఏంటో తెలుసా? యెహోవా దేవుణ్ణి విశ్వాసము కలిగి జీవించయ్యా, నీ తండ్రితో మాట్లాడదాం అని చెప్పాలి. అయితే ఈ తల్లి మోసం చేయడానికి కుమారుణ్ణి ప్రేరేపించింది. తల్లి మోసం చేయడానికి కుమారునికి అనేక రకాల వేషాన్ని ధరించింది. తండ్రి ఎక్కడ గుర్తుపట్టాడని 5 రకాల వేషాలు వేయించింది తల్లి. 5 రకాల వేషాలు వేయించింది? చేతులకి రామాలు ఉండేటట్లుగా మేక చర్మాన్ని కప్పించింది. రెండవది ఏం చేసింది? ఆ మాంసాన్ని చక్కని కూరగా వండి సిద్ధపరిచి తండ్రికి పంపించింది. మూడవది, ఏశావు వలె తండ్రి వాసన చూసినప్పుడు తండ్రికి కళ్ళు లేవు కదా, ఇప్పుడు వాసన చూస్తాడు. కాబట్టి ఏశావు వస్త్రాలు తల్లి యాకోబుకి తొడిగించింది. నాలుగవది, తండ్రిని మోసం చేయడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి ద్రాక్షారసాన్ని కూడా మళ్ళీ పంపించిందంట. ఐదవది చేసిన పని ఏందో తెలుసా? దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందంట. ఇప్పుడు నీకు ఎలా దొరికిందయ్యా ఇంత శీఘ్రంగా ఈ యొక్క మేకపిల్ల, లేదా ఈ వేట నీకు ఎలా దొరికిందని తండ్రి అడిగితే, నీ దేవుడైన యెహోవా నీ దాసునికి ఎదురుగా పంపించాడు, వెంటనే వేటాడని తీసుకొచ్చేసాను, నాన్న తిను అని చెప్పాడు. యెహోవా మీదే అంటే దైవ దూషణ, దేవుణ్ణే సింపుల్గా వాడేసుకున్నాడు యాకోబు. 4 విషయాల్లో తల్లి కప్పెట్టింది. 4 విషయాల్లో తల్లి కప్పెట్టింది యాకోబుని. 5వ విషయంలో యాకోబు ఏం చేశాడు? చివరికి ఎవరి మీద విశ్వాసం ఉంచాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరి మీద ఆధారపడాలో ఆ వ్యక్తినే అబద్ధం ఆడడానికి ఉపయోగించుకున్నాడు. ప్రియమైన వారలారా, తల్లులు బైబిల్ గ్రంథములో ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన తల్లిని తీసుకొచ్చి యోహానికి అప్పగించాడు. యోహాన్ని కూడా తన తల్లికి అప్పగించాడు. తల్లులకి బైబిల్ గ్రంథంలో ప్రత్యేక స్థానం ఉంది. చూడండి, ఏమంటాం మనం పుట్టి పెరిగి వచ్చిన సంఘాన్ని ఏమంటాం? తండ్రి సంఘం అంటావా? మామ సంఘం అంటావా? ఏమంటాం చెప్పండి? మరి అటువంటి తల్లులు ఎలా ఉండాలండి? అటువంటి తల్లులు ఎలా ఉండాలి? స్వార్థపరులుగా ఉండాలా? పెద్దోడు కాదులే చిన్నోడే బాగుపడాలి, చిన్నోడు కాదులే పెద్దోడే బాగుపడాలి, అబ్బాయే కాదులే అమ్మాయి బాగుపడాలి, అమ్మాయి కాదు మా అబ్బాయే బాగుపడాలి. ఆడపిల్ల ఎందుకు? ఆ పిల్ల 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్దది బాగుంటుంది, పర్లేదు, పెద్దదాన్ని నేను బాగా చూడాలి. తల్లులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు దేవుడు. ఆ స్థానాన్ని ఈరోజు మనం నిలుపుకోగలుగుతున్నామా? ఆ స్థానం గురించి మనము దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామా? తండ్రికి బిడ్డల్ని పెంచేటువంటి జ్ఞానము చాలా తక్కువగా ఉంటుంది. తల్లికే బిడ్డని పెంచే జ్ఞానం ఉంటుంది. అర్థమైందా మీకు? బిడ్డ ఎవరి ఒళ్ళో పెరుగుతుందండి? తండ్రి ఒళ్ళోనా? తల్లి ఒళ్ళోనే. ఆ సహనము, ఓర్పు, ఆ ప్రేమ, ఆ కౌగిలింత. రాత్రుల్లో 1 గంటకు కూడా వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుంటుంటారు. ఎవరు? ఏంది ఆ చప్పుడు అని చూస్తే బన్ను వాళ్ళ అమ్మ 2 ముద్దులు పెట్టుకుంటుంటారు.
నాకు అనిపించింది నిజంగా దేవుడు తల్లులకే ఈ సహనం ఇచ్చాడేమో. నాకు నేను నిద్రపోతాను. ఎప్పుడు చూసినా కానీ వాళ్ళిద్దరే ఒకరినొకరు గిల్లుకోవడం, ఒకరినొకరు అటు తిరిగి ఒకరినొకరు గిచ్చుకుంటారు. తల్లులకే ఇచ్చాడు దేవుడు ఆ భాగ్యం. ఆ ప్రేమ చూపించే తత్వము, ఆ బిడ్డల్ని మౌల్డ్ చేసే తత్వము, ఆ బిడ్డల్ని పెంచే విధానము, ఆ బిడ్డల్ని విశ్వాసంలో ఎదిగించే విధానము, ఆ బిడ్డలకి క్రమశిక్షణ నేర్పించే విధానము. తండ్రిదేముంది, పొద్దున్న లేస్తే కష్టపడి గొడ్డులాగా పోయి జీతం తీసుకొని వస్తాడు. దేవుడు రేపు పొద్దున తల్లిని అడుగుతాడు, ఏమంటాడు? ఓకే, ఆయన కష్టపడి తెచ్చాడు, జీతం ఇచ్చాడు, నువ్వు ఎలా పెంచావు బిడ్డని? నాకు తెలిసి బాధ్యత ఎక్కువ తల్లికే ఉంటుందేమో రేపటి రోజున, తండ్రి కంటే కూడా. జాగ్రత్తగా జీవించాలి తల్లి. షునేమీరాల్లో ఏముంది? తగ్గింపు కూడా ఉంది ఆమెలో. ఏముందామే? పరిచర్య చేసే గుణం ఉందంట. సారేపతి విధవరాల్లో ఏముంది? ఆమె కాడ దాతృత్వం ఉందంట. అయితే హాగరులో ఏముంది? లోబడే తత్వం ఉందంట. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్తున్నాడు పౌలు గారు? తిమోతిలో చూశాడంట. ఇవన్నీ కూడా ఏం చూశాడు తిమోతిలో? వీళ్ళ ముగ్గురికి ఉన్నటువంటి విశ్వాసము చూశాడంట. విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు ఎలా జీవిస్తారు? వారు పరిచర్య చేస్తారు, దాతృత్వము కలిగి జీవిస్తారు, వారు లోబడతారు. ఇప్పుడు ఈ 3 గుణాలని పౌలు గారు ఎవరిలో చూశాడు? తిమోతిలో చూశాడు. ఆహా, ఎంత మంచి విశ్వాసి బిడ్డ దొరికాడు నాకు, ఎంత మంచి లోబడే బిడ్డ దొరికాడు, ఎంత మంచి దాతృత్వము కలిగిన బిడ్డ దొరికాడు. అందుకే అంటున్నాడు, ఇటు విశ్వాసము నేను ఎక్కడ చూశాను? ఎవరి దగ్గర చూశాను? మీ అమ్మ లోహిలో చూశాను, మీ తల్లి యునికేలో చూశాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన బిడ్డలు బయటికి వెళ్తే అటువంటి దాతృత్వం మన బిడ్డలకి నేర్పించాలి. బయటికి వెళ్తే మన బిడ్డల దగ్గర లోబడే తత్వాన్ని నేర్పించాలి. బయటికి వెళ్తే మన బిడ్డల దగ్గర పరిచర్య చేసేటువంటి గుణాన్ని నేర్పించాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని మీద విశ్వాసము బిడ్డలకి నేర్పించాలి. ఈరోజు తల్లులతో దేవుడు మాట్లాడుతున్న మాట, కుటుంబాలకి మీరే యజమానురాళ్ళు, హోమ్ మినిస్టర్స్ కదా మీరందరూ. ఏంటి? మీరందరూ కూడా హోమ్ మినిస్టర్స్. మీరు మిగతా శాఖలు కాదు కానీ హోమ్ మినిస్టర్స్ మీరు. కాబట్టి మీకు కుటుంబం మీద గ్రిప్ ఉంటుంది. కాబట్టి బిడ్డల్ని మీరు ఎలా పెంచాలండి? ఈ సారేపతి విధవరాలు ఇలా పెంచడం వల్ల, షునేమీరాలు ఇలా పెంచడం వల్ల, హాగరు అలా పెంచడం వల్ల, లోపడడం వల్ల ఒకరోజు శ్రమ దినమున వీరి 3 బిడ్డలు శ్రమలో ఉన్నారు. వీరి 3 బిడ్డలు మరణముతో కొట్టుమిట్టాడుతున్నారు. 2 బిడ్డలు ఆల్రెడీ చనిపోయారు. మరణము వారిని మృంగినా వారి విశ్వాసమును బట్టి, వారి పరిచర్యను బట్టి, వారు లోబడే తత్వాన్ని బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ బిడ్డలు మృతులుగా ఉన్న బిడ్డలు తిరిగి బ్రతికారంట. ఈ తల్లి హాగరు లోబడింది కదా దేవుని మాట మీద. ఎంత శ్రమైనా అనుభవించడానికి తిరిగి షారాయి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఇష్మాయేలు అరణ్యములో కింద పడిపోయాడు, చావుకు దగ్గరగా ఉండి మొరపెడుతూ ఉన్నాడంట. మొరపెడుతూ ఉన్నప్పుడు హాగరు కాముగా కూర్చొని ఉంటే, హాగరు, ప్రభువా నీకు లోబడ్డాను కదా, నేను పిలిచి చెప్పినప్పుడు వెళ్ళాను కదా అని గుర్తు చేసుకుంటూ ఉంటే దేవుడు ఆ చిన్నవాని మొరను ఆలకించాడంట. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఈ 3 గుణాలు కలిగి నువ్వు జీవించగలవో, నీ శ్రమ దినమున, నీ కుటుంబము ఇబ్బందికర దినమున దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటి? నష్టాన్ని లేదా శాపాన్ని తిరిగి మరలా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చడానికి అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి అట్టి విశ్వాసము కలిగిన తల్లులుగా ఈ దినమున మన సంఘములో తల్లులు జీవిస్తారని ఆశిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, నీకు వందనాలు, స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలమున మాతో మాట్లాడారయ్యా, నీకు వందనాలు. విశ్వాసము కలిగిన తల్లులముగా, విశ్వాసము కలిగిన తండ్రులముగా, అవ్వులుగా, తాతలుగా దేవా, ఈ లోకంలో మా బిడ్డల్ని అట్టి విశ్వాసములో అయా మీరిచ్చినటువంటి దేవా నాయన, అయా నా తండ్రి నాయన, ఆ మీరిచ్చిన దాంట్లో నుంచి దాతృత్వము నాయన మా బిడ్డలకి మేము నేర్పించడానికి, లోబడము మేము నేర్పించడానికి దేవా, పరిచర్య చేసేటిది మేము మా బిడ్డలకి నేర్పించడానికి కృప చూపించమని అట్టి తల్లులను, అట్టి తండ్రులను, అట్టి కుటుంబాలను మీరు మా సంఘములో నుంచి లేవనెత్తి దీవించి ఆశీర్వాదించమని విన్న వాక్యాన్ని దేవా మా హృదయాల్లో భద్రం చేసి వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో బల్ల కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. దయచేసి
ఆ బల్ల కొరకు సిద్ధపడుతున్న వారందరూ ఆ రీతిగా ప్రార్థనలో గడపండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు విన్స్టన్ గారు లేరా? విన్స్టన్ గారు ఉన్నారా? బల్ల